హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున నీవు దేవునికి ఆదరణ, దేవునికి ఆశీర్వాదము, దేవునికి అభిషేకము నీవు కలిగి జీవించాలంటే నీలో ఒక ఆసక్తి ఉండాలి. నీలో ఆసక్తి ఉండాలి. నీలో ఆసక్తిని బట్టి దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆయన నీలో ఆసక్తిని బట్టి, నీలో ఉన్న యొక్క ఆ భావాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో మహా గొప్ప కార్యము జరిపిస్తాడు. ఎందుకంటే ఆశపడుతున్న హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా నీలో ఒక ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉండాలి. అవును, ఈ రోజున చూడు, నీవు ఈ లోకములో ఉన్న వాటి మీద ఎంత ఆసక్తి ఉంటా, అది బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు, అధికారం కావచ్చు. ఏమా, ఈ లోకములో ఉన్న వాటి మీద ఎంత ఆసక్తి ఉంటుంది నీకు? ఉంటుందా ఉండదా? చెప్పండి. బంగారం మీద ఆసక్తి లేనివారు ఎంతమంది ఉన్నారు చెప్పండి. డబ్బు మీద ఆసక్తి లేనివారు, మక్కువ లేనివారు ఎంతమంది ఉన్నారు? అమ్మ చేతులు ఎత్తండి. ఉన్నారండి? ఈ లోకములో ఉన్న వాటి మీద చాలామంది కూడా ఆసక్తి అనేది చూపిస్తారు. చాలామంది కూడా. అవునే కదా? వాస్తవం కదా. ఈ లోకములో ఉన్న వాటి మీద చాలా ఆసక్తి. ఆ ఆసక్తిని బట్టి ఏం చేస్తారో తెలుసండి, పరుగులాడతారన్నమాట. నిద్ర ఉండదు. ఆసక్తిని, దేని మీద ఆసక్తి అయితే ఉందో ఆ ఆసక్తిని అదో ఆసక్తి కలిగి ఉన్నాయి కాదు, వాటిని సంపాదించుకోవడానికి నిద్ర ఉండదు, నిద్ర పట్టదు. మీకు అర్థమవుతుందండి? నిద్ర పట్టదు. అసలు ఏ విషయంలో కూడా అర్థమవుతుందండి, సరిగ్గా అన్నం కూడా తినరు. ఎందుకంటే వాటి మీద ఉన్న ఆసక్తిని బట్టి, వాటి మీద ఉన్న యొక్క మక్కువను బట్టి చాలామంది కూడా నిద్ర పట్టకుండా, భోజనం చేయకుండా చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉంటారు. చాలామందికి ఉద్దరణీశోత్తురా. మీకు అర్థమవుతుందండి? కాబట్టి నేను చెప్పవలసినది ఏంటంటే, అలాగే దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క అభిషేకము అనేది నీకు కావాలంటే కనుక నీవు కూడా దేవుడి విషయంలో ఒక ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఆ ఆసక్తిని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, ఆ ఆసక్తిని బట్టి దేవుడిని దీవించడానికి ఎప్పుడు కూడా ఆయన నీకు సమీపంగా ఉంటాడన్నమాట. నువ్వెలాగైతే ఆశపడి ఎలాగైతే దేవుని దగ్గరికి అదవుతుందండి, ఆశపడి ఎలాగైతే నువ్వు దేవుని దగ్గరికి వస్తావో అటువంటి ఆసక్తి కలిగి ఉన్న వారిని కూడా దీవించడానికి, అటువంటి ఆసక్తి కలిగి ఉన్న వారిని ఆశీర్వదించడానికి, అటువంటి ఆసక్తి కలిగి ఉన్న వారితో ఉండటానికి ఆయన కూడా ఆసక్తి చూపిస్తాడు. ఆయన ఆసక్తి చూపిస్తాడు. నువ్వెంత ఆసక్తి కలిగి ఉంటావో అలాగే నీ విషయంలో ఆయన ఇవ్వటానికి, ఆయన నీతో ఉండటానికి కూడా అంత ఆసక్తి ఆయన కూడా చూపిస్తాడు. ఆమేన్. కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే, ఈరోజున నీలో అంత ఆసక్తి ఉండాలి. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, నువ్వు ఆశీర్వదించబడాలన్నా, నువ్వు దీవించబడాలన్నా, దేవుని యొక్క ఆత్మ అభిషేకాన్ని పొందుకుని దేవునితో నువ్వు సహవాసం చేయాలన్నా అర్థమవుతుందండి. మొట్టమొదటగా దేవుని యొక్క మందిరం మీద నీకు మొక్కు ఉండాలన్నమాట. దేవుని యొక్క మందిరం విషయంలో నువ్వు మొక్కు కలిగి జీవించాలి. ఎప్పుడైతే నువ్వు మొక్కు కలిగి ఉండి, దేవుని యొక్క మందిరం విషయంలో ఎప్పుడైతే మొక్కు కలిగి ఉండి, ఆ మందిరము కొరకు, ఆ మందిరంలో నివసించటం కొరకు, ఆ మందిరంలో వస్తున్న యొక్క మాటలు వినటము కొరకు ఎప్పుడైతే నువ్వు మొక్కు కలిగి ఆసక్తి కలిగి దేవుని దగ్గరికి వస్తావో కంపలుగా ఆశపడుతున్న హృదయాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఈరోజున పరిశుద్ధ గ్రంథములో చాలామంది భక్తులైన వారు ఆశీర్వదించబడ్డారంటే, దీవించబడ్డారంటే, ఒక ఉన్నతమైన స్థితిలో వాళ్ళు ఉన్నారంటే, వారు గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని వాళ్ళు అనుభవించారంటే దానంతటికి కారణం ఏంటి తెలుసండి? దేవుని మీద, దేవుని యొక్క మందిరం మీద ఉన్న మక్కువ.
దేవుని మీద, దేవుని మందిరం మీద ఉన్న మక్కువను బట్టి, ఆసక్తిని బట్టి, వాళ్ళ ఆసక్తిని బట్టి, వారి ఆసక్తిని బట్టి, అథవా దేవుని మీద ఉన్న వారి ఆసక్తిని బట్టి దేవుడు వారిని హెచ్చించాడు. ధనిష్యోత్తురా వారిని దీవించాడు. వారిని ఒక ఉన్నతమైన స్థాయిలో వారిని దేవుడు నిలబెట్టాడు. చాలామందికి వాక్యం వినటానికి ఇష్టం లేనట్టుంది. చాలామంది యొక్క మోకాళ్ళు చూస్తుంటే నిర్లక్ష్యంగా పడుతుంది, చాలా నిర్లక్ష్యంగా పడుతుంది. ఆసక్తి అసలు ఎవరిలో కనబడట్లా. మరి ఏంటో మరి. దేవునికి స్తోత్రం. ఉందండి అసలే ఏమా ఏంటి, నాకు అసలే నాకు అనిపించట్లేదు. అసలు ఆసక్తితో వింటున్నట్టుగా కనబడతలేదు అసలే. దేవునికి స్తోత్రం. ఇంకా కోపం ఉండిపోయింది, పాటలు ఇవ్వలేదన్న కోపం ఉండిపోయింది. దయచేసి అది తీసేయండి. ఏసునామములో తీసివేయబడింది కాక. అర్థమవుతుందండి. కాబట్టి తీసేసుకోండి. ఎందుకంటే వచ్చే వారానికి పట్టుదలుతారండి. మీ ఆశపడుతున్న హృదయాన్ని దేవుడు వచ్చే వారం తీర్చబడిన కాక. ఏమా ఈ వారానికి మాత్రం నన్ను క్షమించండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మాట వినేవాడిగా ఉన్నాను తప్ప మీ మాట వినేవాడిగా కాలేను. కాబట్టి 10 గంటలకు అన్నాను, 10 గంటలకు స్టార్ట్ చేసాం. గంట పాట పాడాం, గంట పాటలు పాడాను. ఆ గంటలో ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఇచ్చేసాం. దేవునికి స్తోత్రం. ఏమా అది గ్రహించుకోండి. దేవునికి స్తోత్రం. కాబట్టి నా వైపు చూస్తూ వాక్యం అనండి. ఒకవేళ వాక్యం వినటానికి ఇంట్రెస్ట్ లేదనుకుంటే కనుక శుభ్రంగా ఇంటికి వెళ్ళిపోయి పడుకోండి. దేవునికి స్తోత్రం. ఏమో దానికి కూడా ఎవరు కూడా అడ్డుపట్టరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది కదండి. అది గ్రహించుకోండి. అయితే ఇక్కడ మనం గమనించవలసింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే మనలో ఉన్న ఆసక్తిని బట్టి దేవుడు మనం దీవించాడు. మనలో ఉన్న ఆసక్తిని బట్టి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనలో ఉన్న ఆసక్తిని బట్టి దేవుడు మనకి సహాయము చేస్తాడు. అర్థమవుతుందండి. ఉదాహరణకు మాట మనం చూసుకుందాం. దావీదు అన్ని విషయంలో కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండడానికి కారణం ఏంటి? ఒక ఉన్నతమైన స్థాయిలో అతను జీవించడానికి కారణం ఏంటి? అంత ఆశీర్వాదం పొందుకోవడానికి కారణం ఏంటి? అసలే గొర్రెలు మేపుకుంటున్న దావీదుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి, ఒక నెంబర్ 1 స్థానంలో దావీదు గారు ఉండటానికి కారణం ఏంటి అనేది మనం పరిశీలన చేసుకున్నప్పుడు, దావీదు గారితో దేవుడు ఒక రోజున మాట్లాడుతున్నాడు. దావీదు గారితో దేవుడు ఒక రోజున మాట్లాడుతున్నాడు. ఆ మాట ఏంటో మనం విందాం ఒకసారి. చూడండి, కీర్తన గ్రంథము తీసారమ్మా, తీయండి ఒకసారి. వచ్చిన తర్వాత చెప్తాను కానీ ఆ వాక్యాన్ని చదువుతాను, వినండి ఒకసారి. దేవునికి స్తోత్రం. దావీదు గారితో దేవుడు మాట్లాడుతున్న యొక్క మాట ఏంటంటే, అది 8వ అధ్యాయము చదువుతున్నది. అది వెతుకుడని నీవు సెలవయ్యగా యెహోవా సన్నిధి నేను వెతికినని నా హృదయము నీతో అనెను అని మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. నీవు నా సన్నిధిని వెతుకుము అన్నాడట. ఎవరితోటి? దావీదు గారితోటి నీవు నా సన్నిధిని వెతుకుము అన్నాడు. అప్పుడు దేవుడు ఎప్పుడైతే దావీదుతో మాట్లాడుతున్నాడో, ఆ మాట్లాడుతున్న మాట వెంటనే విని దావీదు ఏం చేశాడో తెలుసండి, ఆయన్ని సన్నిధిని వెతకటం ప్రారంభించాడంట. దేవునికి స్తోత్రం. ఆయనకి సన్నిధిని వెతకటం ప్రారంభించాడట. ఆయన్ని సన్నిధిలో వెతకటం ప్రారంభించడం ఎంతగా వెతుకుతున్నాడు? ఇప్పుడు దేవుని యొక్క మందిరములోనికి నివసించడానికి, ఆయన సన్నిధిలో ఉండడానికి, ఆయన యొక్క మందిరములో ఉండడానికి, ఆయన యొక్క మాటలు వినటానికి, ఆయనకి మహిమకర్థంగా జీవించడానికి. అర్థమవుతుందండి. దేవుడు అతనితో చెప్తున్నట్లుగా ఆయన సన్నిధిని అతను వెతుకుతున్నాడంట. దేవునికి స్తోత్రం. ఆయనకి సన్నిధిని అతను వెతుకుతున్నాడట. ఆయన సన్నిధిని వెతుకుతున్న దావీదుని దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు చెప్పాలి. ఆయన సన్నిధిని వెతుకుతున్న దావీదుని ఏం చేశాడు? ఇప్పుడు ఆయన సన్నిధిలో అర్థమవుతుందండి. ఆయన సన్నిధి విషయంలో మక్కువ చూపించి, ఆయన సన్నిధి విషయంలో అర్థమవుతుందండి ఆశతో ముందుకు వస్తున్న ఆ యొక్క దావీదు యొక్క జీవితాన్ని, దావీదు యొక్క కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టాడు. అప్పుడు దావీదు సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దావీదు, నేను దేవుని యొక్క మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అన్నాడు. మీకు అర్థమవుతుందండి వాక్యము?
నేను దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను అన్నాడు. ఆమేన్. దేవుడు ఆ సన్నిధి విషయంలో ఆసక్తి కలిగి ఆ దేవుని యొక్క మందిరములోనూ దేవుని మాటల కొరకు ఎప్పుడైతే ఎదురు చూస్తున్నాడో ఆ మాటలను బట్టి ఆలోచించండి, దావీదుని దేవుడు హెచ్చించేశాడు. ఎంతగా హెచ్చించేశాడు అన్నది మనం పరిశీలన చేసుకుంటే ఆలోచించండి. 23వ కీర్తనలో ఒక మాట అంటాడు చూడండి, ఒకసారి 5వ వచనం చదవండి. 23వ కీర్తనలో 5వ వచనం చదవండి. నా శత్రువుల ఎదుట, నా శత్రువులకు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు, నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు, నూనెతో నా తలంటి నూనెతో నా తల ఎంటి ఉన్నావు, నా గిన్నె నిండు పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదని గట్టిగా చప్పట్లు కొట్టి తిరిగి మెంబడదాం. దరిశోత్రా, దేవుడు ఎందుకు చెప్పాడు దావీదుతోటి? నీవు నా సన్నిధిని వెతుకుము అన్నాడు. అమ్మా, నీవు నా సన్నిధిని వెతుకుము అన్నాడు. ఎందుకు వెతుకుమన్నాడు దేవుడు? చెప్పాలి. ఎందుకు వెతకమన్నాడు అంటే తెలుసండి, ఆలోచించండి. సియోనులో నుంచి దేవుడు ఆశీర్వదిస్తాడట. సియోను అనగా దేవుని యొక్క సన్నిధి. మీకు అర్థమవుతుందా? సియోను అనగా దేవుని యొక్క సన్నిధి. కాబట్టి సియోను నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆ ఆశీర్వాదం అంటే అర్థమవుతుంది, దేవుని యొక్క సన్నిధిలో నుంచే మనకు ఆశీర్వాదం, దేవుని యొక్క సన్నిధిలో నుంచే మనకు దీవెన. మనకు దీవెన రావాలన్నా, దేవుని ఆశీర్వాదం రావాలన్నా, దేవుని యొక్క సావాసం మనం పొందుకోవాలన్నా ఆలోచించండి, దేవుని మందిరంలో నుంచే ప్రారంభమవుతుంది, సియోనులో నుంచి మనకు ప్రారంభమవుతుంది. అందుకబట్టి దావీదుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నా సన్నిధిని వెతుకుము అన్నాడు. ఆ మందిరానికి చాలా ప్రాముఖ్యమైన స్థానం ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ దావీదు ఆలోచించండి, 23వ కీర్తనలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా శత్రువు ఎదుట నాకు భోజనమును సిద్ధపరిచి ఉన్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చూసారండి, నూనెతో నా తల అంటి ఉన్నాడంట. అంటే దావీదు ఒక తల దేవుడు. ఆమేన్. చూసారండి మీరు, దేవుని యొక్క సన్నిధిని ఎప్పుడైతే మనం దేవుని యొక్క సన్నిధికి ప్రాముఖ్యమైన స్థానం ఇచ్చి, దేవుని యొక్క సన్నిధి యొక్క విషయంలో మక్కువ చూపించి, దేవుని యొక్క సన్నిధి విషయంలో అర్థమవుతుందండి, ఎప్పుడైతే ఆసక్తితో ఉంటావో నీ శత్రువు ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తాడట. రెండోది అర్థమవుతుందండి, ఆలోచించండి, దావీదు యొక్క తల దేవుడే నూనెతో అంటూ ఉన్నాడట. ఇంకోటి, నా గిన్నె నిండి పొల్లుచున్నది. చూసారండి, దావీదు గిన్నె నిండి పొల్లుచున్నదట. అంటే ఇప్పుడు దావీదు ఎంత ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిలబెట్టాడు చూడండి ఒకసారి. ఆ ఉన్నతమైన స్థాయిలో ఉండటానికి 2 కారణాలు మనం చూసుకోవచ్చు. 2 కారణాలు చూసుకోవచ్చు. ఒకటి అర్థమవుతుందండి, దేవుని సన్నిధి విషయంలో మక్కువ చూపించటంలోనూ, దేవుని యొక్క మందిరానికి రావటం విషయంలో మక్కువ చూపటం విషయంలోనూ, దేవుని యొక్క సన్నిధిలో గడపటం విషయంలో మక్కువ చూపించడంలో. ఎందుకంటే చాలామంది చూడండి, రావటం విషయంలో నిర్లక్ష్యం చేస్తారు, కానీ వెళ్ళటం విషయంలో మాత్రము తొందరపడి వెళ్తారు. అవునా? రావటం విషయంలో మాత్రము అర్థమవుతుందండి నిర్లక్షణ. కొంతమంది అయితే పాటల్లో వస్తారు, కొంతమంది అయితే పాటలు అయ్యకు వస్తారు, కొంతమంది సాక్ష్యాల్లో వస్తారు, కొంతమంది సుతాదులు వస్తారు, కొంతమంది అర్థమవుతుందండి వాక్యములు వస్తారు, కొంతమంది సగం అర్థమవుతుంది ఇంకొక 10 నిమిషాల్లో ఒక అరగంటలో ప్రార్థన అయిపోతుందో అప్పుడులో వస్తారు. సన్నిధికి రావటం విషయంలో నిర్లక్షణ, కానీ మందిరం అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళటం విషయంలో మాత్రము అసలు ఎంత తొందరగా వెళ్తారంటే అంత తొందరగా. పాస్టర్ గారు పిలుస్తున్నా కానీ వినపడలేనట్టుకు వెళ్ళిపోతారు అంతే. అంటే వెనక్కు చూస్తే కనుక వెనక్కి చూశారనుకోండి ఆగమంటారేమో భయమేసి, వినపడినా కానీ వినపడలేనట్టుగా యాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే చాలామంది కూడా. నేను చెప్తున్నాను, నువ్వు ఫలించాలన్నా, నువ్వు ఆశీర్వదించబడాలన్నా, దేవునికి తోడుగా ఉండాలంటే అర్థమవుతుందండి, దేవుని మందిర విషయంలో నువ్వు మొక్కు చూపించినప్పుడు, ఆశతో చూపించలేనప్పుడు ఎలాగ నీకు ఆశీర్వదిస్తాడు దేవుడు?
ఎలాగని దేవుడు నీకు సహాయం చేస్తాడో, దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం అనేది, దేవుని యొక్క దీవెన అనేది, దేవుని యొక్క ఆత్మ అభిషేకం అనేది నీకు కావాలంటే కనుక మొట్టమొదటిగా మందిర విషయంలో మొక్కు చూపించాలి. 2 విషయాలు చెప్తాను మీకు ఇక్కడ ఈ రోజునే. మొక్కు చూపించాలా. ఎప్పుడైతే మందిర విషయంలో మొక్కు చూపిస్తావో, దావీదు అంటున్నాడు, నా శత్రువు ఎదుట నాకు విందు ఏర్పరిచి ఉన్నావు అన్నాడు. ఇక్కడ నా శత్రువు ఎదుట నాకు విందు ఏర్పరిచావు అంటే నా శత్రువుని మిత్రుగా నువ్వు చేసి ఉన్నావు అన్నాడు. నా తల అంటి ఉన్నావు అంటున్నాడు. స్వయంగా దేవుడే తన తలని అట. రెండోది, తన గిన్నె నిండి పొల్లుచున్నవి. ఇలా చెబుతూ ఏమన్నాడు? లాస్ట్ ఏమంటున్నాడు? చదవమ్మా. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చునో, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదని గట్టిగా చేపట్లు కొట్టి దీని మేము నక్షత్రం ఒక నిబంధన పెట్టేసుకున్నాడు. ఇప్పుడు ఏమని పెట్టుకున్నాడు? ఒక నిబంధన, చిరకాలము అంటే నా బ్రతుకు దినములన్నీ కూడా చిరకాలము కూడా దేవుని మందిరంలో నివసిస్తానని చెప్పేసి అంటాడు. ధనిష్యుత్ర ఎందుకంటున్నాడు ఆ మాట? చెప్పండి సార్. హలో, మీకు అర్థమవుతుంది వాక్యము? ఎందుకంటున్నాడు ఆ మాట? చిరకాలము కూడా దేవునికి మందిరంలోనే నివసిస్తాను, దేవుని మందిరంలోనే ఉంటాను. ఎందుకంటున్నాడు ఆయన? ఎందుకంటున్నాడంటే యెహోవా మందిరములో ఉన్న యొక్క ఆశీర్వాదాన్ని రుచి చూసాడు ఆయన. యెహోవా మందిరములో ఉన్న యొక్క ఆలోచించండి, దేవుని కార్యాలంటే రుచి చూశాడు. రుచి చూసినవాడు విడిచిపెట్టగలుగుతాడా? రుచి చూసిన వాడు విడిచిపెట్టగలుగుతాడా? అదొత్తండి మానగలుగుతాడా? గమనించండి. ఎందుకని ఒక చోట అంటాడు దావీదు, యెహోవా ఉత్తముడని రుచి చూచు తెలుసుకో అన్నాడు. ఈ రోజున దేవుని మందిర విషయములో, ఆ మందిరములో ఉన్న ఆశీర్వాదం విషయములో, ఆ మందిరంలో ఉన్న దీవెన విషయములో, ఆ మందిరంలో ఉన్న ఆయా శాంతి సమాధాన విషయంలో నువ్వు సరైన రుచి చూడలేదు కాబట్టి ఈ రోజున మందిర విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నావు. మందిర విషయంలో ఆశీర్వదించిపిస్తున్నావు. మందిర విషయంలో అర్థమవుతుందండి, ప్రతి విషయంలో కూడా నిర్లక్ష్యం చేస్తున్నావు. ఎందుకు అంటే అర్థమవుతుందండి, అలసలే నువ్వు రుచి చూస్తే కదా. రుచి చూసావనుకోండి విడిచిపెట్టవు. ఆయన అంటున్నాడు, దావీదు అంటున్నాడు, ఏమన్నాడు దావీదు? చెప్పండి. దావీదు మాట్లాడుతున్న మాట ఏంటో ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. నా జీవిత కాలం అంతయు కూడా దేవుని మందిరములో నేను నివాసం చేస్తాను. నా జీవిత కాలం అంతయు కూడా. దేవునికి స్తోత్ర. ఏ కోట లేదా, ఇల్లు లేదా దావీదుకి? పెద్ద కోట ఉంది అతనికి, దావీదుకి. రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. దేవుని మందిరం నివసం చూచిన పని వచ్చింది. అర్థమవుతుందండి. కోట ఉందండి అతనికి, పెద్ద కోట. యెరూషలేము మహాపట్నంలో అర్థమవుతుందండి. దావీదుకే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం పేరు తెలుసండి? ఆలోచించండి. దావీదు యొక్క పట్టణము, పురం. దావీదు యొక్క పురం. దావీదు యొక్క పేరన ఒక పురమే దేవుడు ఏర్పరిచేశాడు. గట్టిగా చెప్పలేని క్షోత్రుడా. దావీదు యొక్క పేరనే ఒక పురం అంటే ఒక ఊరే అతనికి దేవుడు ఏర్పరిచేశాడు. దావీదు పేరట ఒక పేరు అర్థమవుతుందండి. ఎందుకు అంత ఘనమైన కార్యము దావీదు చూడడానికి కారణం ఏంటంటే కేవలం దేవుని మందిరం విషయంలో ఉన్న మొక్కును బట్టి, దేవుని యొక్క మందిరం విషయంలో ఉన్న ఆసక్తిని బట్టి దేవుడు దావీదుని అంతగా హెచ్చించాడు. ధనిష్యోత్తురా, అంతగా ఇచ్చించాడు. ఈ రోజున నీ జీవితంలో అటువంటి కార్యాలు అనేవి నువ్వు చూడలేకపోతున్నావంటే దానికి కారణం తెలుసండి, దేవుని మందిర విషయంలో ఏమాత్రము కూడా ఆలోచించండి. ఆ మక్కువ, ఆ ఆసక్తి నీళ్ళు లేదు కాబట్టి ఘనమైన కార్యాలు అతను పొందుకున్న కారణం ఏంటంటే అర్థమవుతుందండి, దేవుని మందిరానికి ఆలోచించండి ఆ ఉన్నతమైన స్థానం ఇచ్చాడు కాబట్టి. అందుకనే ఆ మక్కువ చేత దావీదు దేవుని యొక్క మందిరం యొక్క మక్కువ చేత అర్థమవుతుందండి 7 మణుగుల మేలిన బంగారం ఇచ్చాడట. 7 యొక్క మణుగుల మేలిన బంగారం ఇచ్చాడట. ధనిష్యోత్తుడా, దేని చేత? దేవుని యొక్క మందిరం యొక్క మక్కువ స్తోత్ర.
హల్లెలూయా. మంచిది. అక్కడ మనము చూసుకుంటే చాలా అద్భుతమైన యొక్క మాటలు ఉంటాయి అక్కడ. దాంట్లో దేవుని యొక్క మందిరము మక్కువ చేత ఆలోచించండి. 7 మణుగుల మేలిన బంగారం ఇచ్చినట్లుగా, అలాగే ఎండినిచ్చినట్లుగా, అర్థమవుతుందండి, వజ్రం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, దేని చేత అంతగా అతను అంత ఆసక్తి కలుగున్నాడు? దేని చేత అంటే, దేని చేత, దేని విషయంలోనూ? మందిరం విషయంలో అన్నమాట, మందిరం విషయంలో. కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటను జ్ఞాపం చేసుకోండి. దేవుని యొక్క మందిర విషయంలో అంత మక్కువ కలిగి జీవించాడు కాబట్టి, అంత మక్కువ కలిగి జీవించాడండి కాబట్టి దేవుడు అతన్ని అంతగా హెచ్చించి అంత ఆశీర్వాదాన్ని పొందుకుంటానికి కారణం. ధనిష్యుతురా. రెండో విషయం ఏంటంటే, మోషే గారు కూడా దేవుని సందులో దేవుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతుందో తెలుసండి? నిర్మాకాండము 33లో 15వ వచనం చదవండి సారి. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకుని పోకము. అర్థమవుతుందా? ఇక్కడ మనం గమనించవలసింది అంటే, నీ సన్నిధి మాతో రాకపోతే కనుక మేము ఏమాత్రం కూడా ముందుకి వెళ్ళమంటాడు. అంటే చూడండి, ఇప్పుడు దావీదు గారు ఇప్పుడు ఈ మోషే గారు కూడా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసండి? ఇప్పుడు అతని యొక్క జీవితము ఎవరితో పెట్టుకున్నాడు? ఇప్పుడు దేవుని సన్నిధితో పెట్టుకున్నాడు అన్నమాట. దేవా, నీ సన్నిధి నాతో ఉంటేనే, నువ్వు మాతో వస్తేనే నేను ముందుకెళ్తాను తప్ప లేకపోతే నేను ముందుకు వెళ్ళలేను. ఎందుకంటే నా వల్ల కాదు, నువ్వు నాకు తోడుగా ఉంటేనే, నీ సన్నిధి నాతో ఉంటేనే, నువ్వు నాకు సహకారముగా ఉంటేనే నేను ముందుకెళ్తాను. ఎప్పుడైతే ఆ మాట మాట్లాడుతున్నాడో అప్పుడు మోషే గారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసండి? కింద చదువుకుందాం ఒకసారి. నా ఎడల నీ ప్రజల ఎడల నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును. నీవు మాతో వచ్చుట వలనే కదా అట్లు మేము అనగా నేనును ఈ ప్రజలను భూమి మీదున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యక్షమగుదుమని ఆయనతో చెప్పాను. అర్థమవుతుందండి. ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా మేము ఉండాలంటే, ఒక ప్రత్యేకమైన కార్యాలు మేము చూడాలంటే, ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా మేము జీవించాలంటే కనుక మీ సన్నిధి మాతో ఉంటేనే, మేము ఒక ప్రత్యేకంగా ఉండగలుగుతాం, ఒక ప్రత్యేకంగా మేము జీవించగలుగుతాం, ఒక ప్రత్యేకమైన స్థితిలో మేము నడవగలుగుతాం. నీ సన్నిధి మాతో ఉండకపోతే కనుక మేము ఏమాత్రము కూడా మీతో మనం నడవలేం ప్రభువా. ఒక్క అడుగు కూడా మేము ముందుకు వెళ్ళలేం ప్రభువా, మాకు సహాయం చేయి. నీ సన్నిధి మాతో ఉంటేనే మేము ముందుకు కొనసాగుతాం ప్రభు అని చెప్పేసి మోషే గారు కూడా దేవుని సన్నిధి కొరకు అడుగుతున్నాడు. ధనిష్యోత్రా. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి? ఎందుకంటే చాలామంది కూడా దేవుని యొక్క సన్నిధి విషయంలో చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. అర్థమవుతుందండి? చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. సన్నిధి అంటే చాలామంది నిర్లక్ష్యం చేయటము, అశ్రద్ధ చూపించటము. వింటున్నారా? అశ్రద్ధ చూపించటము, కనీసం దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేయటం విషయంలో కూడా నిర్లక్ష్యం చేస్తారు. ఒక రోజున ఒక సహోదరి దేవుని యొక్క మందిరంలో ఆమె ఒక్కతే పరిచర్య చేస్తుందంట, తుడుతుందంట, కుర్చీలని అయ్యని తుడుతుందంట. వినండి సాక్ష్యం. అయితే ఆ మందిరంలో ఒక్కడే తుడుస్తుందంట కాడవిడ. ఆ మందిరంలో ఒక ఆయన కుర్చీలో కూర్చొని చూస్తున్నాడంట, అటు ఇటు చూస్తున్నాడట. ఆయన మాత్రం పరిచయం చేయట్లేదు కానీ కుర్చీలోనే కూర్చొని చూస్తున్నాడట. అయితే ఆ ఒక్కావిడ పరిచయం చేస్తుంది, తుడుస్తున్నప్పుడు ఈ కుర్చీలో ఉన్న వ్యక్తి ఏమన్నాడంటే, అమ్మా అతుడు ఆ మూల సరిగ్గా తొడలేదు, ఆ మూల తుడు సరిగ్గా, ఇదిగో ఈ మూల సరిగ్గా కడగలేదు, ఈ మూల సరిగ్గా కడుగు అని చెప్పేసి ఆమె పరిచయం చేస్తుందంటే, ఆమె దేవునికి మందిరంలో అక్కడ పనిచేస్తుందంటే ఇతను అంటాడంట, అక్కడ సరిగ్గా కలవలేదు, ఇక్కడ సరిగ్గా కడవలేదు, ఇక్కడ సరిగ్గా తొడలేదు అని చెప్పేసి కుర్చీలో కూర్చుని మాట్లాడుతున్నాడట. కుర్చీలో కూర్చుని అలా చెప్తున్న సమయంలో అలా చేసింది అని చెప్పిందల్లా చేస్తుంది అని చెప్పినలా చేస్తున్న సమయంలో ఆ పరిచయం అయిపోయిన తర్వాత ఆలోచించండి, కారు డ్రైవర్ ఇచ్చాడు.
కారు డ్రైవర్ వచ్చి అమ్మగారు రండి అని చెప్పేసి అన్నాడు. అమ్మగారు రండి అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే ఆమె పరిచర్య అంత అయిపోయింది. ఆ పరిచర్య ధర్మంతం అయిపోయిన తర్వాత కారు ఎక్కేసి వెళ్ళిపోయింది ఆవిడ. దేని స్తోత్ర. కారు ఎక్కేసి వెళ్ళిపోయింది. ఆ కారు ఎక్కేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ కుర్చీలో కూర్చున్నవాడు లెగిసి అప్పుడు ఇతను అడుగుతున్నాడంట, ఏ అమ్మ నువ్వు కారు మీద వెళ్తున్నావు, నువ్వు ఎవరు అని చెప్పేసి అంటే అర్థమవుతుందండి. ఒక కంపెనీకి నేను యజమానురాలని చెప్పి చెప్తున్నట్టు ధనిష్యుతుడా ఒక కంపెనీకి నేను యజమానురాలని అని చెప్పేసి అంటుంది. ఏ కంపెనీకి అని చెప్పేసి అంటే పలానా యొక్క కంపెనీని చెప్పిందంటే, ఇంతకీ ఆ పలానా ఆ కంపెనీకి ఒక చిన్న జాబ్ ఉందన్నమాట. దాంట్లో అతను ఒక జాబ్ అన్నమాట. ఇంతకీ ఈమె ఆ యొక్క కంపెనీకి యజమానుల యొక్క విషయం ఇతను తెలియదు. అర్థమవుతుందండి. ఆ కంపెనీకి యజమానుల యొక్క విషయం ఇతను తెలియక అర్థమవుతుందండి. ఆ పరిచయం చేస్తున్న ఆమెని అక్కడ చూడు ఇక్కడ చూడు ఎక్కడ చూడు అని చెప్పేసి మాటలు చెప్తున్నాడు. అర్థమవుతుందండి. గమనించండి ఒకసారి. అంత పెద్ద ఆలోచించండి. కంపెనీకే ఆ యజమానుల యొక్క ఆ యొక్క స్త్రీ దేవుని యొక్క మందిరంలో ఏం చేస్తుంది? పరిచయం చేస్తుందంట. మీకు అర్థమవుతుందండి. అంత యజమానురాలు, అంత గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఆమె దేవుని యొక్క మందిరములో అంత పరిచయం చేస్తుందంటే అసలు ఏమనుకుంటుందామే? చెప్పండి సారి. ఏమనుకుంటే పరిచయం చేస్తుంది? దేవునికి స్తోత్ర. అర్థమవుతుందండి. దేవుని యొక్క మందిరము బయట నేను గొప్ప అధికారము కలిగి ఉన్నదాన్ని, నేను గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉన్నదాన్ని, నేను ఒక ఉన్నతమైన పరిస్థితుల్లో ఉన్నదాన్ని, నేను ఒక 100 మందికి పని చెప్పే ఒక ఉన్నతమైన స్థాయిలో నేను జీవిస్తున్నా. కానీ దేవుని మందిరము లోపల మాత్రము దేవునికి సేవ చేసేదాన్నే అనుకున్నాను. దేవుని మందిరములో మాత్రము ఒక అసాధారణమైన వ్యక్తిని, నేను ఒక అసాధారణమైన వ్యక్తిని. దేవుని మందిరం బయట మాత్రము ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండొచ్చేమో, కానీ దేవుని యొక్క మందిరంలో మాత్రము ఒక అసాధారణమైన వ్యక్తిని, పనికి మానదని వ్యక్తిని అర్థమవుతుందండి అనుకుని దేవుని యొక్క మందిరంలో పరిచయం చేస్తుంది. ధనిష్యోత్ర. అర్థమవుతుందండి. ఆ విషయం తెలిసిన తర్వాత ఈడు ఆశ్చర్యపోయాడట. ఇతను ఆశ్చర్యపోయాడు. చూడండి, ఈరోజు చాలామంది కూడా దేవుని మందిరంలో పరిచయం చేయటానికి కూడా సిగ్గుపడతారో, లేకపోతే భయపడతారో, నేను చేయవలసిన పని వచ్చింది అనుకుంటారో నాకు అర్థం కాదు. కానీ కొంతమందికి చెప్పినా కానీ చేయరు చాలామంది కూడా పరిచర్య. కొంతమంది చెప్పకుండానే ఆలోచించండి వచ్చి పరిచర్య చేస్తారు. వారికి దేవుడు తోడుగా ఉండను కాక, వారికి దేవుడు ఆశీర్వాదముతో నింపబడిన కాక. కొంతమంది చెప్పకుండా సరే, చెప్పకపోయినా సరే వచ్చి పరిచర్య చేస్తారు. కొంతమంది చెప్పినా కానీ చేయరు. కొంతమంది కనబడితే ఆలోచించండి పరిచర్య చేయమంటారని చెప్పేసి భయపడి అర్థమవుతుందండి. ఆలోచించండి, నన్ను ఇక్కడ చూస్తాను కానీ అలా పారిపోతారు పక్క నుంచి. పరిచర్య చేసి అర్థమవుతుంది. పరిచర్య చేయటానికి అవకాశం ఉండి కూడా కొంతమంది పరిచర్యలు చేయని వారు ఉన్నారు. కొంతమంది ఆలోచించండి పరిచర్య చేసే అవకాశం రాక బాధపడేవారు కొంతమంది ఉన్నారు. దేవునికి స్తోత్ర. మీకు అర్థమవుతుందండి. దేవుని యొక్క సన్నిధిలో ఆమె అంతా ఒక కంపెనీకి యజమానురాలుగా ఆమె ఉండటానికి కారణం ఏంటంటే దేవుని మందిరములో పరిచర్య చేసే వ్యక్తిగా ఆమె ఉన్నది కాబట్టి, దేవుని యొక్క మందిరంలో ఒక పరిచర్య చేసే వ్యక్తిగా ఉన్నది కాబట్టి ఆమె అంత ఉన్నతమైన స్థాయిలో దేవుడు అతన్ని ఆమె నిలబెట్టేశాడు. దేవుడు మీకు అర్థమవుతుందండి. ఆలోచించండి. రెండో విషయం చెప్తున్నాను కదండి. ఒకటేంటి? దేవుని యొక్క మందిరం విషయంలో ఆసక్తి కలిగి మక్కువ కలిగి నువ్వు దేవుని మందిరానికి వస్తే కనుక ఆలోచించండి, దేవుని మందిరములోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. అందుకని దావీదు ఆలోచించండి, నా జీవిత కాలం అంతా కూడా దేవుని యొక్క మందిరంలో నేను నివాసం చేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే రుజువు చూశాడు కాబట్టి. దేవుని యొక్క మందిరంలో పరిచయం చేసేవారు కొంతమంది చూడండి, దక్షిణ భాగాలు ఇచ్చేవారు కూడా, కానుకలు ఇచ్చేవారు కూడా, దక్షిణ భాగాలు ఇచ్చేవారు కూడా. ఆ దక్షిణ భాగాలు ఎగటం వలన వచ్చే ఆశీర్వాదం రుచి చూసిన వారు ఆలోచించండి, అసలు ఎన్ని సంవత్సరాలైనా సరే వారి జీవిత కాలం అంతా కూడా అలా తీర్తనే ఉంటారు. వాళ్ళు రుచి చూడని వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, ఒక వారం ఇస్తారు, ఒక వారం మానేస్తారు, ఒక నెల ఇస్తారు, ఒక నెల మానేస్తారు. ఎందుకంటే వాళ్ళకి రుచి తెలియదు కొంతమందికి. దాంట్లో ఉన్న ఆశీర్వాదం ఏంటో, దాంట్లో నాకు దీవెన ఏంటో,
దాంట్లో ఉన్న దేవునికి సావాసం ఏంటో సరిగ్గా తెలియక ఆలోచించండి. కొన్ని రోజులు పాటిస్తారు, కొన్ని రోజులు పక్కన పెట్టేస్తారు. మీకు అర్థమవుతుందండి? దావీదు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండటానికి కారణం ఏంటంటే కేవలం దేవుని యొక్క మందిరములో అతను ఆశీర్వదించబడ్డాడు. దేవుని యొక్క మందిరంలోనే దీవించబడ్డాడు. రెండో